ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ బొమ్మదేవర నాగకుమారి. ప్రేక్షకులకు ముందుగా నమస్సుమాంజలి. ఈ వీడియోలో మనం జ్యోతిష్ శాస్త్రంలో 9వ ఇంటిని గురించి తెలుసుకుందాం. జాతక చక్రంలోని లగ్నభావాన్ని, ధనభావాన్ని, భ్రాతృభావాన్ని, మాతృభావాన్ని, పుత్రభావాన్ని, రోగ రుణ శత్రుభావాన్ని, సప్తమ భావాన్ని, రంధ్రభావాన్ని గురించి మనం గత వీడియోలలో తెలుసుకున్నాం కదా. ఆ వీడియోల లింక్స్ క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. జాతక చక్రంలో లగ్నభావం నుంచి 9వ ఇంటిని నవమ భావం లేదా భాగ్యభావం అంటారు. గత జన్మలలో జాతకుడు చేసుకున్న పాపపుణ్యాల గురించి ఈ భావం తెలియజేస్తుంది. పూర్వజన్మ పుణ్యఫలంగా ఈ జన్మలో లభ్యమయ్యే స్థితిగతుల గురించి ఈ భావాన్ని నుంచే అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ భావాన్ని పూర్వపుణ్యస్థానం లేదా దైవభావం అని కూడా పిలుస్తారు. ఈ భాగ్యభావ కారక గ్రహంగా గురువుని చెప్తారు. కాలపురుష చక్రంలో అంటే భచక్రంలో అగ్నితత్వ రాశి అయిన ధనురాశి నవమ భావాన్ని సూచిస్తుంది. జాతక చక్ర విశ్లేషణలో నవమ భావానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ నవమ భావాన్ని ఒక కోణస్థానంగా, శుభస్థానంగా, లక్ష్మీ స్థానంగా చెప్తారు. జాతక చక్రంలోని ధర్మ త్రికోణ స్థానాల్లో అంటే ప్రథమ, పంచమ, నవమ భావాల్లో నవమ స్థానం ముఖ్యమైన కోణస్థానం. జాతకుని యొక్క తండ్రి గారి ఆరోగ్యం, పిత్రార్జితం అంటే తండ్రి గారి ద్వారా సంక్రమించే ఆస్తులు, జ్ఞానం, ఆధ్యాత్మిక వారసత్వం గురించి ఈ భావమే తెలియజేస్తుంది. కాబట్టి ఈ భావాన్ని పితృభావం అని కూడా అంటారు. జాతకుని తండ్రి గారి గురించి మాత్రమే కాదు, కుటుంబంలోని ఇతర పెద్దల గురించి, పూర్వీకుల గురించి కూడా ఈ భావం తెలియజేస్తుంది. నవమ భావ కారకత్వాల గురించి తెలుసుకుందాం. భాగ్యం, ధన కనక ఆభరణాలతో కూడిన ఆస్తులు, వస్త్రాభరణాలు, అలంకారాలు, నిల్వధనం, నిధి నిక్షేపాలు, అష్టైశ్వర్యాలు, అదృష్టం, ఆశీస్సులు, దానం, పరోపకార గుణం, సజ్జన సాంగత్యం, ధర్మం, ధర్మకర్తృత్వం, ధర్మకార్యాసక్తి, సత్కర్మాచరణ, ఆధ్యాత్మికత, దైవం, దైవభక్తి, తపస్సు, దైవ పూజలు, విగ్రహారాధన, దైవ కార్యాలు చేయటం, దేవాలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట, యజ్ఞ యాగాదుల లాంటి వైదిక క్రతువులు, సత్కర్మలు, భగవంతునిపై నమ్మకం, పురోహితుడు, బ్రాహ్మణులపై గౌరవం, వైదికాచారములు, ఫిలాసఫీ, నీతి నియమాలు, చిత్తశుద్ధి, మతం, మతాధిపతులు, మత ప్రవక్తలు, మత ఆచారాలు, మంత్రసిద్ధి, సర్పారిష్ట దోషం, తండ్రి గారు, పిత్రార్జితం, పుత్రికా భాగ్యం, ఉన్నత విద్యని అభ్యసించగల యోగ్యత, సమర్థత, ఉన్నత విద్యని ఆర్జించటం వల్ల వచ్చే గౌరవ మర్యాదలు, పరిశోధన లేదా రీసెర్చ్, గురుభక్తి, గురు వినయం, గురువు లాంటి పెద్దల పట్ల భక్తి, గౌరవం, వినయ విధేయతలు, జ్ఞానం, దూరదృష్టి, దివ్య దృష్టి, అతీంద్రియ శక్తులు, హేతువాదం, నాస్తికవాదం, శుభకార్యాలు, సేవ, కీర్తి, తృప్తి, విశ్వవిద్యాలయాలు, న్యాయస్థానాలు, అవి పనిచేసే విధానం, ఔషధాలు, దేవాలయాల సందర్శనం, తీర్థయాత్రలు, నదీ స్నానాలు, సుదూర ప్రయాణాలు, విదేశీయానం, విదేశాలలో సంపాదన, విదేశాలలో కీర్తి ప్రతిష్టలు ఈ నవమ భావాన్ని నుంచే తెలుసుకోవచ్చు. ఈ భాగ్యభావం నిష్క్రమణ ద్వారాన్ని కూడా తెలియజేస్తుందని పెద్దలంటారు. ఇకపోతే కాలపురుషుని అవయవాల్లో తొడలు, పిరుదులు ఈ భావాన్ని నుంచే తెలుసుకోవచ్చు. బంధువుల్లో కళత్రం యొక్క తోబుట్టువులు లేదా బావమరుదులు లేదా మరదళ్ళు, జాతకుని యొక్క 3వ సంతానం, మనవడు, మనవరాల్ని ఈ భావాన్ని నుంచే మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక వృత్తి ఉద్యోగాల విషయానికి వస్తే ప్రవక్తలు, ప్రవచనకారులు, బోధకులు, టీచర్లు, ప్రొఫెసర్లని ఈ భావం ప్రాతినిధ్యం వహిస్తుంది.
ఇప్పుడు ఒక్కొక్క కారకత్వం గురించి వివరంగా చూద్దాం. వ్యక్తి జీవితంలో ఎదగటానికి సరి అయిన సమయంలో గొప్ప గొప్ప అవకాశాలు రావాలి. ఆ విధంగా రావటానికి ఈ భాగ్యభావం బాగుండాలి. జాతకుని యొక్క భాగ్యాన్ని లేదా అదృష్టాన్ని లేదా లక్ని ఈ భావమే సూచిస్తుంది. కాబట్టి ఈ భావాన్ని భాగ్యస్థానం లేదా అదృష్ట స్థానం అని కూడా అంటారు. అంతేకాదు, జాతకుడు జీవితంలో అష్టైశ్వర్యాలని పొందటానికి పితృదేవతల యొక్క ఆశీర్వచనాలు ఉండాలి. ఆ ఆశీర్వచనాల గురించి కూడా ఈ భావం తెలియజేస్తుంది. జాతకునికి దైవభక్తి ఉందా లేదా ఆస్తికుడా నాస్తికుడా అన్న విషయాన్ని ఈ భాగ్యభావం ద్వారా అర్థం చేసుకోవచ్చు. భాగ్యభావంలో రాహు లేదా కేతు ఉన్నట్లయితే జాతకుడు సాంప్రదాయేతర అంటే అన్య మతాల పట్ల ఆసక్తి ఏర్పరచుకుంటారు. వీరు మతాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఈ భావంలోని గ్రహాలు తండ్రి గారి గురించి చాలా విషయాల్ని తెలియజేస్తాయి. తండ్రి నుంచి పొందే విజ్ఞానం, వారసత్వ ఆస్తి, తండ్రి గారి ప్రవర్తన ఎలా ఉంటుంది, వారి జీవన విధానం ఏమిటి, జాతకునికి తండ్రి గారితో ఎలాంటి అనుబంధం ఉంటుంది, తండ్రి నుంచి కుటుంబ వారసత్వంగా వచ్చిన వారసత్వ ఆస్తిని గురించి కూడా ఈ భావమే తెలియజేస్తుంది. జాతకునికి ఎలాంటి గురువు లభిస్తాడో ఈ భాగ్యభావం ద్వారా తెలుసుకోవచ్చు. భాగ్యాధిపతి యొక్క గ్రహ కారకత్వాలని బట్టి జీవితంలో మీకు ఎలాంటి గురువు లభిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, భాగ్యాధిపతి శనైశ్చరుడైతే అన్ని విషయాల్లో చాలా కఠినంగా స్ట్రిక్ట్గా క్రమశిక్షణతో ఉండే గురువు లభిస్తారు. ఆ గురువు ఎక్కడ లభిస్తాడన్న విషయాన్ని కూడా ఈ భాగ్యాధిపతి స్థితి పొందిన భావం తెలియజేస్తుంది. ఉదాహరణకు, ఒక జాతక చక్రంలో భాగ్యాధిపతి పంచమ భావంలో స్థితి పొందితే ఆ జాతకుడు చదువుకునే సమయంలో చక్కటి గురువు లభిస్తాడు, సరి అయిన మార్గనిర్దేశం చేస్తాడు. ఆ జాతకునికి గొప్ప విద్య అబ్బుతుంది. అదేవిధంగా భాగ్యాధిపతి దశమ భావంలో ఉంటే ఆ జాతకునికి చేసే ఉద్యోగంలో లేదా పనిలో మంచి గురువు లభిస్తాడు. ఆ వృత్తి ఉద్యోగాల్లో జాతకుడు గొప్ప పేరు ప్రఖ్యాతులతో రాణిస్తాడు. జాతకునికి ఉన్నత విద్య అంటే పీజీ ఆ పైన విద్య లభిస్తుందా లేదా అన్న విషయాన్ని ఈ భాగ్యభావం ద్వారా విచారణ చేయవచ్చు. ఉదాహరణకు, ఈ భాగ్యభావంలో పాపగ్రహాలు ఉన్నట్లయితే ఉన్నత విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి. బుద్ధిగా చదువుకోవాల్సిన సమయంలో ఏకాగ్రత లోపిస్తుంది. ఆ జాతకులు ఇతర కార్యకలాపాలపై ఆసక్తి పెంచుకుంటారు. ఇకపోతే, జాతకుడు దాన ధర్మాలు చేస్తాడా లేదా, తీర్థయాత్రలు నదీ స్నానాలు చేయగలరా, జాతకునికి ధర్మబద్ధమైన దైవ కార్యాలు, ధార్మిక కార్యక్రమాలు, శుభకార్యాలు చేయగల యోగ్యత ఉందా లేదా అన్న విషయాల్ని కూడా ఈ భాగ్యభావం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, లగ్న భావంలో స్థితి చెందిన భాగ్యాధిపతికి గురువుతో సంబంధం ఉంటే ఆ జాతకుడు తన జీవితకాలంలో తప్పనిసరిగా దేవాలయ నిర్మాణంలో, దేవతా విగ్రహ ప్రతిష్టలలో ఏదో ఒక విధంగా పాలు పంచుకుంటాడు. భాగ్యభావానికి ఏదైనా ఉచ్చగ్రహంతో సంబంధం ఏర్పడితే ఆ జాతకంలో తీర్థయాత్రల పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది. భాగ్యభావంలో శుభగ్రహాలుంటే ఆ జాతకుడు దైవ సంబంధ కార్యక్రమాలు చేయటమే కాదు, దానాలు కూడా విరివిగా చేస్తాడు. భాగ్యభావానికి చంద్రునితో సంబంధం ఏర్పడితే ఆ జాతకుడు తప్పనిసరిగా పుణ్యనదులలో స్నానం చేస్తాడని చెప్పవచ్చు. ఇకపోతే, జాతకుడు విదేశీయానం చేయగలడా లేదా అన్న విషయాన్ని కూడా ఈ భాగ్యభావం ద్వారా అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా జాతకులు ఈ భాగ్యాధిపతి దశాంతర్దశల్లో విదేశాలకు వలస వెళ్తారు. ఈ భాగ్యభావానికి చతుర్థ భావంతో కూడా సంబంధం ఏర్పడితే జాతకులు విదేశాల్లోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటారని చెప్పుకోవచ్చు. ఒకవేళ సప్తమ భావంతో కానీ ఉచ్చస్థితిలో ఉన్న గ్రహంతో కానీ సంబంధం ఏర్పడితే ఆ జాతకుడు విదేశాల్లో కీర్తి ప్రతిష్టల్ని కూడా పొందుతాడు. విదేశాల్లో డబ్బు సంపాదించగల యోగ్యతను కూడా ఈ భావం ద్వారానే విచారించవచ్చు. ఇకపోతే, భాగ్యభావంలో వివిధ గ్రహాలుంటే ఏ విధమైన ఫలితాన్ని ఇస్తాయో చూద్దామా. నవమ భావంలో రవి ఉన్నట్లయితే కారకో భావనాశయ సూత్రాన్ని అనుసరించి జాతకుని తండ్రికి మంచిది కాదు. ఇది పిత్రారిష్టాన్ని సూచిస్తుంది. జాతకుడు తండ్రి ప్రేమకు లేదా తండ్రి గారికి దూరం అవుతాడు. అంటే జాతకుడు చిన్నతనం నుంచే హాస్టళ్లలో ఉండవచ్చు.
అయితే ఈ జాతకుడు ధర్మస్థాపనకై ఎక్కువగా పాటుపడతారు. వీరిలో అహంకారపూరిత ధోరణి ఉంటుంది. విపరీతమైన దైవభక్తి ఉంటుంది. మత నమ్మకాలు కూడా అధికంగా ఉంటాయి. వీరికి ఉన్నత విద్య లభిస్తుంది. పరిశోధనలు చేసి పిహెచ్డి పట్టాను పుచ్చుకునే అవకాశం ఉంది. ఇకపోతే నవమ భావంలో చంద్రుడు ఉన్నట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి. జాతకుని అదృష్టం ఇనుమడిస్తుంది. వీరు ఐశ్వర్యవంతులవుతారు. ఈ జాతకుడు సమాజానికి ఉపయోగపడే పనులు అంటే జలాశయాల్ని నిర్మించటం, నూతులు లేదా బావులు లేదా చెరువులు తవ్వించటం లాంటి పనులు చేస్తుంటాడు. పాడి పరిశ్రమ విభాగాల్లో పనిచేసే అవకాశం కూడా ఉంది. వీరి తల్లిగారు వీరిపై అత్యంత శ్రద్ధ కనబరుస్తారు. వీరికి విద్యాబుద్ధులు నేర్పుతారు. ఇంకా చెప్పాలంటే వీరి జీవితంలో తల్లిగారు ఒక తండ్రి పాత్రని పోషిస్తారని చెప్పుకోవచ్చు. జాతకుని తండ్రి గారికి మాత్రం భావావేశాలు అధికంగా ఉంటాయి. వీరు సున్నిత మనస్కులయ్యే అవకాశం ఉంది. ఈ జాతకుడు తరచుగా దూర ప్రయాణాలు చేస్తూ ఉంటాడు. ఇకపోతే నవమ భావంలో కుజుడున్నట్లయితే జాతకుని తండ్రి చాలా స్ట్రిక్ట్గా ఉంటాడని చెప్పుకోవచ్చు. జాతకుని తండ్రి గారికి ఆయుర్దాయం కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ జాతకునిలో ఒక రకమైన మూఢభక్తి అధికంగా ఉంటుంది. వీరు తరచుగా ప్రయాణాలు చేస్తుంటారు. సాధారణంగా ఆ ప్రయాణాల్లో గొడవలు కూడా పడుతుంటారు. ఇకపోతే నవమ భావంలో బుధుడున్నట్లయితే ఆ జాతకుడు చాలా తెలివిగలవాడై ఉంటాడు. నిరంతరం ఏదో ఒక విద్య నేర్చుకుంటూనే ఉంటాడు. ఒక గురువు కోసం అన్వేషిస్తూ ఉంటాడు. చక్కటి కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటాడు. తమ దగ్గరున్న సమాచారాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. ఈ జాతకుడు మంచి విద్యావంతుడు, ఆచార్యుడు లేదా రచయిత లేదా అనువాదకుడు అయ్యే అవకాశం ఉంది. వీరు తరచుగా ప్రయాణాలు కూడా చేస్తుంటారు. నవమ భావంలో గురువు స్థితి అత్యంత శుభకరమైన స్థితి అని చెప్పవచ్చు. వీరు ఈ లోకంలోకి వస్తూ గొప్ప అదృష్టాన్ని వెంట తెచ్చుకున్నారని చెప్పుకోవచ్చు. వీరికి ఉన్నత విద్య లభిస్తుంది. ఈ భాగ్యభావంలో గురువు ఉన్న జాతకులకు మత సంబంధ విషయాల పట్ల చక్కటి పట్టు ఉంటుంది. వీరిలో విపరీతమైన భక్తి కూడా ఉంటుంది. వీరు మత ప్రవక్తలు లేదా బోధకులు లేదా అధ్యాపకులు లేదా కనీసం యోగా మెడిటేషన్ గురువులు అయ్యే అవకాశం ఉంది. వీరికి సమాజంలో చక్కటి పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఇకపోతే నవమ భావంలో శుక్రుడు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాడు. ఈ శుక్రుని స్థితి జాతకునికి లక్ష్మీ యోగాన్ని ఇస్తుంది. ఈ జాతకులు ధనవంతులవుతారు. వీరిలో భక్తి భావనలు అధికంగా ఉంటాయి. వీరు కూడా తరచుగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. విదేశీయానం కూడా చేస్తారు. ఈ జాతకుని తండ్రి గారు మృదు భాష అయి ఉంటారు. నవమ భావంలో శనైశ్చరుడు ఉన్నట్లయితే ఆ జాతకునికి తన మతం పట్ల నమ్మకం తక్కువగా ఉంటుంది. మతాచారాలు పాటించనివాడు, దాన ధర్మాలు సరిగ్గా చేయనివాడు అవుతాడు. ఈ జాతకుడు ఇతర మతాలలోకి మారిపోయే అవకాశం కూడా ఉంది. వీరికి గురువులతో అభిప్రాయ భేదాలు ఉంటాయి. భాగ్యభావంలో శనైశ్చరుని స్థితి అల్పాయుర్దాయాన్ని కూడా సూచిస్తుంది. వీరు దూర ప్రయాణాలు చేద్దామనుకుంటారు, కానీ ఆటంకాలు ఏర్పడటం వల్ల ఆ ప్రయాణాలు చేయలేరు. ఇకపోతే నవమ భావంలో రాహువు ఉన్నట్లయితే ఆ జాతకుడు సుదూర ప్రాంతాలకు అంటే విదేశాలకు వెళ్తాడు. అలా విదేశాలకు వెళ్తేనే ఆ జాతకులు జీవితంలో రాణిస్తారు. వీరికి కూడా తండ్రి గారితో భేదాభిప్రాయాలు ఉంటాయి. తండ్రి గారి ప్రేమకు లేదా తండ్రి గారికి దూరం అవుతారు. అంటే జాతకుడు చిన్నతనం నుంచే హాస్టళ్లలో ఉండి చదువుకోవచ్చు. ఇకపోతే మోక్షకారకుడైన కేతువు నవమ భావంలో ఉంటే ఈ జాతకునికి భక్తి భావనలు అధికంగా ఉంటాయి. మతపరమైన నమ్మకాలు కూడా చాలా బలంగా ఉంటాయి. ఆ నమ్మకాల కోసం ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఈ జాతకుని తండ్రి గారికి కూడా మతపరమైన చక్కటి నమ్మకాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ నవమ భావానికి వేరువేరు భావాలకున్న సమన్వయ సంబంధాన్ని మనం తెలుసుకుంటే జాతక చక్రంలోని ఒక్క నవమ భావ విశ్లేషణ ద్వారానే మనం ఇంకెన్నో విషయాల్ని కూడా అర్థం చేసుకోగలుగుతాం. ముందుగా లగ్న భావాన్ని నుంచి నవమ భావాన్ని చూద్దాం.
జాతకుని శరీరాన్ని గురించి తెలియజేసే లగ్న భావం నుంచి నవమ భావం 9 స్థానాల దూరంలో ఉంది. లగ్నభావం జాతకుని గురించి తెలియజేస్తే ఈ నవమ భావం జాతకుని యొక్క పూర్వపుణ్య ఫలితం ద్వారా జాతకుడు ఈ జన్మలో పొందబోయే స్థితిగతుల్ని తెలియజేస్తుంది. ఈ నవమ భావ సాధనకు లగ్నభావం యొక్క ప్రయత్నం చాలా అవసరం. జాతకుని పూర్వపుణ్యం కార్యరూపం దాల్చాలంటే లగ్నం ద్వారా సమయానుకూలమైన కృషి ఉండాలి, ఆధ్యాత్మికపరమైన ఉపాసన ఉండాలి. అంతేకాదు లోక శ్రేయస్సు కోసం వీలైనంత విరివిగా దాన ధర్మాలు చేస్తూ ఉంటే పూర్వపుణ్యం పెరుగుతుంది. అంటే జాతకుడు ఐహిక ఆముష్మిక ఫలితాల్ని కూడా పొందగలడన్నమాట. ఇకపోతే ద్వితీయ భావం నుంచి నవమ భావం మన కుటుంబాన్ని నిల్వధనాన్ని గురించి తెలియజేసే ద్వితీయ భావం నుంచి నవమ భావం 8 స్థానాల దూరంలో ఉంది. అంటే ద్వితీయ భావానికి ఈ నవమ భావం అష్టమ భావం అవుతుందన్నమాట. అష్టమ భావం అంటే ఆకస్మికంగా కలిగే సంఘటనలు, లాభ నష్టాలు కదా. భాగ్యభావం బలంగా లేకపోతే జాతకునికి ఆకస్మికంగా ధన నష్టం రావచ్చు. ఊహించని రీతిలో అకస్మాత్తుగా కష్టాల ఊబిలో కూరుకునిపోయి ఇబ్బందులు పడాల్సి రావచ్చు. తృతీయ భావం నుంచి నవమ భావం సహకారం, కనిష్ట సోదరుల గురించి తెలియజేసే తృతీయ భావాన్ని నుంచి నవమ భావం 7 స్థానాల దూరంలో ఉంది. అంటే తృతీయ భావానికి మన నవమ భావం సప్తమ భావం అవుతుందన్నమాట. సప్తమ భావం అంటే సామాజిక సంబంధాలు, భాగస్వామ్యం, కళత్రం కదా. మనకు ఎలాంటి సామాజిక సంబంధాలుంటే సమాజాన్ని నుంచి ఎంత సహకారం లభిస్తుందో ఈ నవమ భావం తెలియజేస్తుంది. నవమ భావం బలంగా ఉంటే సామాజిక సంబంధ బాంధవ్యాలు కూడా బాగుంటాయి. అంతేకాదు మన కనిష్ట సోదరుల యొక్క కళత్రం గురించి కూడా మన నవమ భావమే తెలియజేస్తుంది. చతుర్థ భావం నుంచి నవమ భావం తల్లి ప్రేమ, తల్లి సౌఖ్యం, ఇల్లు, వాహనాల గురించి తెలియజేసే చతుర్థ భావం నుంచి నవమ భావం 6 స్థానాల దూరంలో ఉంది. అంటే చతుర్థ భావానికి నవమ భావం షష్ఠభావం అవుతుందన్నమాట. తల్లిగారికి సంబంధించిన శత్రువుల్ని, ఆర్థికపరమైన ఇబ్బందుల్ని, అప్పుల్ని, అడ్డంకుల్ని, అనారోగ్యాన్ని కూడా మన నవమ భావం ద్వారా తెలుసుకోవచ్చు. పంచమ భావం నుంచి నవమ భావం సంతానాన్ని గురించి తెలియజేసే పంచమ భావం నుంచి నవమ భావం 5 స్థానాల దూరంలో ఉంది. అంటే పంచమ భావానికి ఈ నవమ భావం తిరిగి పంచమ భావం అవుతుందన్నమాట. అంటే భావాద్భావం అవుతుందన్నమాట. కాబట్టి నవమ భావాన్ని పరిశీలించేటప్పుడు తప్పనిసరిగా పంచమ భావాన్ని కూడా పరిశీలించాలని పెద్దలు అంటారు. మన సంతానం యొక్క విద్యాబలాన్ని, తెలివితేటల్ని, ఆలోచనల్ని, సృజనాత్మకతని, పెట్టుబడుల్ని, వారి సంతానాన్ని గురించి కూడా మన నవమ భావం తెలియజేస్తుంది. పంచమ భావ కారకత్వాలైన సంతానం యొక్క సంతానం అంటే మనవళ్ళు, మనవరాళ్ల గురించి కూడా ఈ భాగ్యభావం తెలియజేస్తుంది. నవమ భావం మీద గురువు సంచరించేటప్పుడు జాతకునికి మనవ సంతానం కలిగే అవకాశం ఉంది. అంతేకాదు జాతకుని యొక్క తండ్రి గారికి ఉండే మతపరమైన, ఆధ్యాత్మికపరమైన నమ్మకాల గురించి కూడా ఈ నవమ భావం తెలియజేస్తుంది. షష్ఠ భావం నుంచి నవమ భావం రోగ, రుణ, శత్రువుల గురించి తెలియజేసే షష్ఠ భావం నుంచి మన నవమ భావం 4 స్థానాల దూరంలో ఉంది. అంటే షష్ఠ భావానికి నవమ భావం చతుర్థ భావం అవుతుంది. శత్రువుల యొక్క తల్లిగారి గురించి, ఇంటి గురించి ఈ భావం ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాదు అనారోగ్యాలు ఎలా మీ దరి చేరుతాయో, మిమ్మల్ని మీ శత్రువులు ఎలా అధిగమిస్తారో, రుణాలు మిమ్మల్ని ఏ విధంగా బాధిస్తాయో కూడా ఈ భాగ్యభావం తెలియజేస్తుంది. సప్తమ భావం నుంచి నవమ భావం కళత్రం, వివాహం గురించి తెలియజేసే సప్తమ భావం నుంచి నవమ భావం 3 స్థానాల దూరంలో ఉంది. అంటే సప్తమ భావానికి నవమ భావం తృతీయ భావం అవుతుంది. తృతీయ భావం అంటే సోదర వర్గం కదా. జాతకుని జీవిత భాగస్వామి యొక్క తోబుట్టువులు అంటే బావమరుదులు లేదా మరదళ్ల గురించి కూడా ఈ భాగ్యభావం తెలియజేస్తుంది. అష్టమ భావం నుంచి నవమ భావం ఆకస్మిక లాభ నష్టాలు, అనాయాస ధనం గురించి తెలియజేసే అష్టమ భావం నుంచి నవమ భావం 2 స్థానాల దూరంలో ఉంది. అంటే అష్టమ భావానికి నవమ భావం ద్వితీయ భావం అవుతుందన్నమాట.
ద్వితీయ భావం అంటే నిల్వధనం, కుటుంబం, వాక్కు కదా. జాతకుని భాగ్యభావం బలంగా ఉంటే అనాయాస ధనం లేదా మృతధనం లభించే అవకాశాలు ఉన్నాయి. దశమ భావం నుంచి నవమ భావం. జాతకుని వృత్తి ఉద్యోగాల గురించి తెలియజేసే దశమ భావం నుంచి నవమ భావం 12 స్థానాల దూరంలో ఉంది. అంటే దశమ భావానికి ఈ నవమ భావం వ్యయభావం అవుతుందన్నమాట. వ్యయభావం అంటే ఖర్చులు, నష్టాలు కదా. జాతకుని వృత్తి ఉద్యోగాల్లో ఉండే ఇబ్బందులు, కష్ట నష్టాలు ఏ విధంగా ఏర్పడతాయో ఈ నవమ భావం తెలియజేస్తుంది. అలా కాకుండా వృత్తి ఉద్యోగ హోదాల ద్వారా సంఘంలో పెరిగిన వారి గౌరవ ప్రతిష్టల్ని, పేరు ప్రఖ్యాతుల్ని లోక శ్రేయస్సు కోసం ఖర్చు చేస్తే పూర్వపుణ్యం మరింతగా పెరుగుతుంది. అప్పుడు కూడా వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి పెరిగే అవకాశం ఉంటుంది. లాభభావం నుంచి నవమ భావం. జ్యేష్ఠ సోదరుల్ని, అన్ని రకాల లాభాలని, ఆదాయాల్ని తెలియచేసే లాభభావం నుంచి నవమ భావం 11 స్థానాల దూరంలో ఉంది. అంటే లాభభావానికి నవమ భావం లాభభావం అవుతుంది. జాతకుని భాగ్యభావం బలంగా ఉంటే జ్యేష్ఠ సోదరుల వృత్తి ఉద్యోగ హోదాల ద్వారా సంఘంలో వారికి లభించే గౌరవ ప్రతిష్టల వల్ల కూడా జాతకునికే లాభం కలుగుతుంది. వ్యయభావం నుంచి నవమ భావం. ఖర్చులు, నష్టాలు, మోక్షం గురించి తెలియజేసే వ్యయభావం నుంచి నవమ భావం 10 స్థానాల దూరంలో ఉంది. అంటే వ్యయభావానికి నవమ భావం దశమ భావం అవుతుందన్నమాట. దశమ భావం అంటే వృత్తి ఉద్యోగాల గురించి తెలియజేసే భావం కదా. వృత్తి ఉద్యోగాలు పొందాలంటే జాతకుడు ఎంత కష్టపడాలి, పడ్డ కష్టానికి ఎలాంటి ఫలితం ఉంటుంది, సమయాన్ని, డబ్బుని ఖర్చు చేస్తే సద్వినియోగం అవుతుందా, ఆశించిన మేర తృప్తికరమైన ఫలితాలు ఉంటాయా అన్న విషయాల్ని ఈ భాగ్యభావం ద్వారా అర్థం చేసుకోవచ్చు. పూర్వపుణ్య బలం ఉంటేనే సత్ఫలితాలు సాధ్యమవుతాయని మనకు తెలుసు కదా. ఈ విధంగా ఒక్క నవమ భావ విశ్లేషణ ద్వారానే జాతక చక్రంలో మనం ఇంకెన్నో విషయాల్ని కూడా అర్థం చేసుకోగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.